నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై ఒకటి చేద్దామని అనుకున్నాను. దివ్య అనే సబ్స్క్రైబర్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ ఎక్స్‌ప్లనేషన్ ఈస్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ మా. ఇలాంటి మంచి మాటలు చెప్తూ ఉంటే ఇంకా ఎక్కువగా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. నాకు డౌట్ ఏంటంటే సార్, టాబ్లెట్స్ 3 నెలల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడేమైనా క్యూ స్విచ్ లేజర్ చేయించుకోవచ్చా? లేతే ఇంకేమైనా ప్రొసీజర్స్ చేయించుకోవచ్చా? నాకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది ఉంది, అలానే పిగ్మెంటేషన్ కూడా ఉంది మౌత్ చుట్టూరా అని అడిగారండి. దివ్య గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా మందికి మందులు వాడుకున్నాక లేజర్ చేయించుకోవాలా, మందులు కొన్నాళ్ళు వాడుకున్నాక లేజర్స్ మెల్లగా స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలా, ఎలాంటి లేజర్స్ తోటి చేయాలి, ఎలాంటి క్వాలిటీ లేజర్స్ తోటి చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ లేజర్స్ అనేటిది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఎక్స్పర్టీజ్ ఎవరు చేస్తున్నారు లేజర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లేజర్స్ ని ఎన్నో నెలల తరబడి మనం చేసుకోవటం తోటి అలా మనకి గ్రిప్ అనేది రాదండి. దాంతో పాటు మనకి ఎక్స్పీరియన్స్ అనేది రాదు. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మనకి తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలానే మంచి క్వాలిటీ లేజర్స్ అనేటివి కూడా ఉండాలండి. అలానే అడ్వాన్స్డ్ పీకో లేజర్స్ అనేటివి కూడా మా దగ్గర ఉంటాయి. తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి అందుబాటు ధరలో మంచి హై క్వాలిటీ పీకో లేజర్స్, మంచి ఎనర్జీ ఉన్న లేజర్స్ తోటి మనం చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. అలానే పికో లేజర్స్కి దానికి కరెక్ట్ క్వాలిటీ అనేది కూడా మనకి సెట్ కావాలి. ఎన్ని పికో సెకండ్స్ ఉంటున్నాయి అనే దాన్ని బట్టి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. క్యూ స్విచ్ లేజర్ కూడా దానికి ఎన్ని నానో సెకండ్స్ ఉంటాయి అనే దాన్ని బట్టే ఆ క్యూ స్విచ్ అనేది అంత ప్రామినెంట్ గా పనిచేస్తుంది అనమాట. సో అసలుకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కాదు, టానింగ్ వచ్చినప్పుడు మనం టాబ్లెట్స్ లేజర్స్ ఏ విధంగా చేస్తామనే దాని గురించి అని ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నలుపు అనేది ఎక్కడైనా రావచ్చండి, చర్మం పైన. అప్పుడు మనకి ముఖం పైన కానీ, మెడ పైన కానీ, చేతుల పైన కానీ, భుజం పైన కానీ, పొట్ట పైన కానివ్వండి, లేక కాళ్ళ పైన కానివ్వండి, ఎక్కడైనా నలుపు రావచ్చు. నలుపు వచ్చినప్పుడు సార్ నేను కొన్ని క్రీమ్స్ వాడతాను, తర్వాత కొన్ని టాబ్లెట్స్ వాడతాను, తర్వాత పని చేయకపోతే లేజర్స్ వాడతానని చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము సన్ స్క్రీన్స్ అనేది వాడుతున్నప్పుడు నలుపు అనేది కంట్రోల్ అవుతుంది, అంతేగాని తక్కువ కాదు. టాబ్లెట్స్ అనేది వాడుతున్నప్పుడు నలుపు అనేది కంట్రోల్ అవుతుంది, తక్కువ కాదు. అలానే సీరమ్స్ కూడా అంతే, ఆ విధంగానే పనిచేస్తుంది. మరి లేజర్స్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అని అంటే అవును, వస్తాయి. దానికి తగ్గట్టుగా మనం అసలుకి డయాగ్నోసిస్ చేసుకోవాలండి. ఫస్ట్ మెడికల్ కండిషన్ అనేది మనం డయాగ్నోసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం అసలుకి ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలనేది మనం డిసైడ్ అవుతాం అనమాట. ఈ విధంగా డిసైడ్ అయినాక ఆ తర్వాత మనం ఏ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో చేయాలి, ఏ పారామీటర్స్ లో చేయాలి అనేది క్వశ్చన్ వస్తుంది. కొంతమంది మంచి లేజర్స్ తోటి చేయాలి అని అంటారు. అసలు మంచి లేజర్స్ అంటే ఏంటి, అసలు క్వాలిటీ లేజర్స్ అంటే ఏంటి, క్యూ స్విచ్ లేజర్ ఏదైనా క్యూ స్విచ్ లేజర్ అయినా అంటే అలా కాదండి. క్యూ స్విచ్ లేజర్స్ లో కూడా మంచి మోడ్స్ అనేటివి ఉంటాయి. దానికి తగ్గట్టుగా పారామీటర్స్ అనేటివి సెట్ చేస్తామండి. ఈ పారామీటర్స్ ఆ క్వాలిటీ లేజర్ ఉన్నప్పుడే, మనకి ఆ క్వాలిటీ ఆఫ్ బీమ్ వచ్చినప్పుడే మనకి పిగ్మెంటేషన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేజర్స్ అనేటివి హై క్వాలిటీ వాడినప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం అవుతూ ఉంటాయి. అలానే కొత్త రకమైన లేజర్స్ వచ్చాయండి, వీటినే పీకో లేజర్స్ అని అంటారు. ఈ పీకో లేజర్స్ చేయడం తోటి చర్మంలో మనకి నలుపు అనేది ఇట్టే కరిగిపోతుందని కాదు, కానీ మంచిగా కరగటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. లేజర్స్ చేసినప్పుడు పికో లేజర్స్ మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. పికో లేజర్స్ ఏం చేస్తాయి, పికో సెకండ్స్ లో మనకి చర్మంలో ఉన్న మెలనిన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మెలనిన్ అంటే నేను చెప్తూ ఉంటాను కదండి, చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది. మెల్నోసైట్ అనే కణం ఉంటుంది. ఈ మెల్నోసైట్ మెలనిన్ అనే పదార్థాన్ని ఇస్తుంది అనమాట. ఈ మెలనిన్ అనే పదార్థాన్ని ఇచ్చినప్పుడు అక్కడ నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఈ నలుపు అనేది పేరుకుపోవటంతో మనకి చర్మంలో విపరీతంగా నలుపు వచ్చేస్తూ ఉంటుంది. పికో లేజర్స్ ఏం చేస్తాయంటే చర్మ కణాలలోని ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి కాజ్ చేయకుండా హైలీ స్పెసిఫిక్ గా ఉంటాయి. అంటే క్షణంలో 1000వ వంతు ఉంటుంది అనమాట పికో సెకండ్స్. అంత క్షణం వంతులో, అంత డిఫైన్డ్ మూమెంట్ లో మనకు వచ్చి మెలనిన్ అక్కడ టార్గెట్ చేసి వెళ్ళిపోతుంది. మిగతా ఏ ఏరియాని కూడా డిస్టర్బ్ చేయకుండా చేస్తుంది అనమాట. ఆ విధంగా చేయటం తోటి మనకి చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. పికో లేజర్స్ అనేటివి చాలా అడ్వాన్స్ లేజర్స్ అండి, కొత్త తరమైన లేజర్స్ ఇవి. సో అందుకోసమనే రిజల్ట్స్ అనేటివి బెటర్గా వస్తాయి. సరే, మరి నేను టాబ్లెట్స్, క్రీమ్స్, సీరమ్స్ అన్ని స్టార్ట్ చేశాను, 3 నెలల తర్వాత స్టార్ట్ చేయొచ్చా అని దివ్య గారు అడిగారండి.
మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 3 నెలల్లో మీకు ఏం మార్పు వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం లేజర్స్ అనేటివి ఖచ్చితంగా స్టార్ట్ చేసేసుకోవాలండి. నేనైతే నా దగ్గర ఫస్ట్ డే నుంచే లేజర్స్ స్టార్ట్ చేస్తామండి. ఎందుకనంటే పిగ్మెంటేషన్ తగ్గాలి అని అంటే పీల్స్, లేజర్స్ తోటి మనం కాంబినేషన్ చేస్తేనే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. మనం రెగ్యులర్గా చేసుకుంటూ పోతూ ఉంటే, మల్టిపుల్ సెషన్స్ అనేటివి చేసుకుంటూ పోతూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యం అవ్వచ్చు. మనం ఇట్టే తెల్లగా అయిపోతామని కాదు, కాకపోతే స్కిన్ అనేది బెటర్గా అవ్వటానికని మంచి ఆస్కారం అనేది ఉంటుందండి. చర్మంలో మనకి నలుపు తగ్గాలి అని అంటే మనం ఫస్ట్ డే నుంచే మనం ప్రయత్నం చేసి కొన్ని నెలల పాటు ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎంత నలుపు ఉంటే అంత ఎక్కువ సెషన్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. నలుపు అనేది మనకి వచ్చిన దానికి కారణాలు అనేది ఎతుక్కొని డయాగ్నోసిస్ అనేది చేసుకొని మైక్రోస్కోప్లో మనం చూసుకొని చర్మంలో అసలు ఏ విధమైన మార్పులు వచ్చాయని చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్లాలండి. సో ఇదండి విషయం. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. ఇవాళ దివ్య గారికి చేశాను కదండి, అలానే మీకు కూడా చేస్తాను. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.